హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో స్పెషల్ అడ్వెంచర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. సముద్ర కెరటాలపై మీరెప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళారా? గాల్లో తేలుతూ సైకిల్ తొక్కిన అనుభవం ఉందా? కిందకు చూస్తేనే కళ్ళు తిరిగే ఎత్తులో నుంచి రివ్వున ఓ రౌండ్ చక్కర్లు కొట్టొచ్చారా? అవేవీ మీకు అనుభవం లేకపోతే ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం రెడీగా ఉంది వైజాగ్ అడ్వెంచర్ స్పోర్ట్స్. ఇది ఆర్జే అడ్వెంచర్ సమక్షంలో కేరళ యాజమాన్యం భారీ బడ్జెట్తో ఈ నెల 27న జిప్వే రోప్ సైక్లింగ్ స్టార్ట్ చేశారు. రోడ్ల మీద తొక్కుతాం, ఇలా కొండల మీద తొక్కుతాం, కానీ ఎట్లా దీనిపైన స్కై పైన పక్కన బీచ్ అలలు, పక్కన కొండల మధ్యలో ఆ చల్లని గాలితో వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇదైతే సరికొత్త అడ్వెంచర్ అని చెప్పాలి. మన తెలుగువారికి ఇలాంటివి ట్రై చేయడం అంటే ఎంతో ఆసక్తి. సైకిల్ అనేది రోడ్డుపైన తొక్కుతారు, కొండల మీద తొక్కుతారు, కానీ ఆకాశంలో సముద్రం అలలను, చుట్టూ కొండలు, ప్రకృతి సోయగాలు, చిన్నపిల్లల కేరింతల మధ్యలో వెళ్తూ ఉంటే అది మాటల్లో చెప్పలేము. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ బాగుంటుంది. ఇటువంటి చోట ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ విఎంఆర్డీఏ ఏర్పాట్లు చేసింది. ప్రెజెంట్ అయితే పీపుల్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఈ అడ్వెంచర్స్ని ట్రై చేస్తున్నారు. అసలు ఇలాంటి అట్మాస్ఫియర్లో 2 కొండల మధ్య జిప్ లైన్ మీద వెళ్ళడం అనేది మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అని అంటున్నారు టూరిస్టులు. ఇక చుట్టూ సముద్రం, ఎత్తైన కొండలు, లోయలు టూరిస్టులకు మర్చిపోలేని అనుభూతిని మిగులుస్తాయి. అలాగే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఇక్కడ సీజన్. ఏటా పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే సేఫ్టీ, సెక్యూరిటీ పాయింట్స్లో సేఫ్ జోన్ కావడంతో ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా ఎక్కువయ్యారు. ఏటా 10,000 మందికి పైగా వస్తారని అంచనా. అయితే విశాఖ అందాల గురించి తెలిసిన చాలామంది మళ్ళీ విజిట్ చేయాలంటే కొత్తదనం ఉండాల్సిందే. ఈ దిశగా విఎంఆర్డీఏ పర్యాటకుల కోసం కొత్తగా రూపకల్పన చేసింది. కైలాసగిరి అడ్వెంచర్ స్పోర్ట్స్కు కేర్ ఆఫ్ అడ్రస్. ఇక్కడ జిప్ లైనర్స్, స్కై సైక్లింగ్ వంటి సాహస క్రీడలను అందుబాటులోకి తెచ్చారు. 2 కొండల మధ్య గాల్లోకి తేలుతూ రివ్వున సాగిపోవడం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు టూరిస్టులు. సముద్ర మట్టానికి 110 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ కొండపై నుంచి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పార్క్లో మెయిన్ అట్రాక్షన్ శివపార్వతుల విగ్రహం. ఈ కొండకు కైలాసగిరి అని పేరు రావడానికి కారణం ఇక్కడ ఉన్న కైలాసనాథుని దేవాలయం. మేమైతే చాలా టైమ్స్ వచ్చాం. ఇదైతే అడ్వెంచర్ ప్లేస్కి ఎంట్రన్స్ ప్లేస్. ఈరోజు ఓపెనింగ్ కాబట్టి విజిటర్స్ అందరూ చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్గా వస్తున్నారు. అలాగే వచ్చిన వాళ్ళందరి కోసం ఇక్కడ ఒక క్యాంటీన్ కూడా ఏర్పాటు చేశారు. హలో వైజాగ్, నేను మీ మణికంఠ. ఈరోజైతే సరికొత్త అడ్వెంచర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. నేను ఎలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ పొందానో, అట్లానే ఏమేమి సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారో ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఈరోజైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వ్యూ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అందుకే ఈ పర్యాటక ప్రాంతానికి క్రేజ్ ఎక్కువ. ఇప్పుడు గాల్లో తేలిపోతూ అటు ఇటు రివ్వును తీసుకుపోయే థ్రిల్ లభించబోతోంది. అవే జిప్ లైనర్, స్కై సైక్లింగ్. ఈ 2 అందుబాటులోకి వచ్చాయి. లోయకు అటు ఇటు 2 టవర్లు ఏర్పాటు చేశారు. కొండ ఒక ఎత్తు నుంచి జిప్ లైనర్ను వదిలితే డౌన్గా ఉండడం వల్ల కిందకు వెళ్ళిపోతుంది. అక్కడ దిగిన తర్వాత దానికంటే ఎత్తుగా నిర్మించిన టవర్ ఎక్కి అక్కడ్నుంచి ఇటువైపు మళ్లీ డౌన్కు గ్రావిటీతో వస్తుంది. ఇక కిందకు చూస్తేనే కళ్ళు తిరిగే చోట తీగల మీద సైకిల్ తొక్కడం ఓ అడ్వెంచర్. అది కూడా కొన్ని 100 అడుగుల ఎత్తులో అవ్వడంతో భయంతో కూడిన థ్రిల్ వెతుక్కుంటున్నారు టూరిస్టులు. సైకిల్ తొక్కినప్పుడు ప్రతి ఒక్కరికి హెల్మెట్, బెల్ట్ అనేది ఫుల్ సపోర్ట్ అండ్ సేఫ్టీ కోసం పెడుతున్నారు. సైకిల్ కీస్ అనేవి ఐరన్ రాడ్కి పెడతారు. రైడ్ చేసే వాళ్ళకి సపోర్ట్ కోసం ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఇక్కడైతే మనకి ఫుల్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకుంటున్నారు.
ఓకే ఇది నొప్పుకుంటే ఆడుకోవచ్చు. ఏం కాదు ఓకే ఓకే వెళ్ళండి. ఇక్కడైతే ఫస్ట్ స్కై సైక్లింగ్ అనేది ట్రై చేశారు. ఇక కిందకి చూస్తేనే కళ్ళు తిరిగే చోట తీగల మీద సైకిల్ తొక్కడం ఓ అడ్వెంచర్. అది కూడా కొన్ని వందల అడుగుల ఎత్తులో అవ్వడంతో భయంతో కూడిన థ్రిల్ వెతుక్కుంటున్నారు టూరిస్టులు. స్కై సైక్లింగ్ విదేశాల్లో చాలా పాపులర్. సముద్ర మట్టానికి 110 అడుగుల ఎత్తులో ఉన్న కొండ శిఖరం ఒకవైపు నుంచి రెండో వైపుకు ప్రయాణించడం. ఇక గాల్లో తేలినట్టుగా ఉండే ఈ అనుభవంలో ప్రకృతి అందాలు, నీలి సముద్రపు హోయలు మనల్ని పలకరిస్తాయి. అలాగే అడ్వెంచర్ చేశామనే అనుభూతి మిగులుతుంది. ఇందుకోసం టవర్లకు మధ్య తీగలు విధించి వాటిపై సైకిళ్లు నడిచేలా ఏర్పాట్లు చేశారు. ఈ సైకిళ్లకు టైర్లు ఉండవు, తీగలపై బ్యాలెన్స్ అయ్యేలా మాత్రమే ఉంటాయి. ఇవి కూడా పూర్తి గ్రావిటీ ఆధారంగానే నడుస్తాయి. వైజాగ్ ఎవరు వచ్చినా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా వెళ్లే ప్లేస్ ఒకటి ఆర్కే బీచ్ అయితే ఇంకోటి కైలాసగిరి హిల్ పార్క్. ఇక కైలాసగిరి మీద ఉన్న టైటానిక్ వ్యూ పాయింట్కు క్రేజ్ ఎక్కువ. 180 డిగ్రీస్ కోణాల్లో ఎటు చూసినా సముద్రమే కనిపిస్తుంది. పచ్చటి కొండల మధ్య వంపులు తిరిగిన భీమిలి బీచ్ రోడ్ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. కైలాసగిరిలో ఏర్పాటు చేసినటువంటి స్కై సైక్లింగ్ సంబంధించినటువంటి ప్రాంతం దగ్గర అయితే మనం ఉండడం జరిగింది. అయితే ఈ సైక్లింగ్ ని ఏ రకంగా అనుభూతి చెందినటువంటి కొంతమంది మనతో ఉన్నారు. ఆ టూరిస్టులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అసలు చాలా బాగా అనిపించింది అండి. ఫస్ట్ టైం ఇలా వైజాగ్లో ఇలా కండక్ట్ చేశారు. ఇప్పటి వరకు అయితే లేదు. చాలా బాగుంది. ఈ స్కై రోప్ చాలా బాగా కండక్ట్ చేశారు. వెళ్తున్నప్పుడు అయితే ఆ ఫీల్ అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము. వర్త్ అయితే చాలా చాలా బాగుంది. అయితే ఇదైతే ఫస్ట్ టైం వైజాగ్లో ఎక్స్ప్లెయిన్ ఇచ్చేశారు. సో అంటే మీకు ఇప్పటి వరకు చాలా ప్రాంతాల్లో స్కై రోప్ కాకుండా వేరే వేరే చేసి ఈ సైక్లింగ్ అయితే ఇలాంటిది కండక్ట్ చేయడం, ఇలాంటి ఏర్పాటు చేస్తారని మేము కళ్ళకు ఊహించలేదు. వైజాగ్ ఇలా రావడం చాలా బాగుంది. ఇదైతే ఇంకా కైలాసగిరికి ఇంకా చాలా మంది వీక్షకులు వస్తారని నేనైతే అనుకుంటున్నాను. దీనివల్ల చాలా ఇదైతే బాగుంది. వైజాగ్ అయితే చాలా అంటే వైజాగ్ చూడాల్సిన చాలా ప్లేసులు ఉన్నాయి. దీనివల్ల వైజాగ్ అయితే చాలా మంది టూరిస్ట్ వచ్చే ఇది ఉంది. చాలా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కానీ ఆ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా కండక్ట్ చేశారు. అయితే ఎటువంటి భయం కూడా లేదు. అంటే వెళ్తున్నప్పుడు ముందే కొంచెం భయం అనిపించింది, తర్వాత నుంచి చాలా ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. అయితే అలా మీకు ఎలా అనిపించింది? అంటే మొదటిసారి ఇప్పటి వరకు మన రోడ్ల మీద లేదా మన ఇంటి దగ్గరలో సైక్లింగ్ చేయడం అనేది ఒక అనుభూతి. సో ఇలా రోప్స్ మీద ఇన్ని అడుగుల ఎత్తులో ఇంత సుందర వాతావరణం చూస్తూ ఏమనిపించింది ఎక్స్పీరియన్స్? ఇదైతే మాటలు లేవండి. ఎందుకంటే ఇంతలా ఎప్పుడు సైకిల్ అంటే మనం సైకిల్ రోడ్ల మీద తొక్కుతాం, ఇలా కొండల మీద తొక్కుతాం. కానీ ఎట్లా దీనిపైన స్కై పైన పక్కన బీచ్, అలలు, పక్కన కొండల మధ్యలో ఆ చల్లని గాలితో వెళ్తూ ఉంటే ఆ ఫీలింగ్ అయితే చాలా చాలా బాగుందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారని అయితే నేను కోరుకుంటున్నాను. చాలా బాగుంది. చాలా బాగా అనిపించిందండి ఈ రోప్ వే అయితే.
ఇక ఈ థ్రిల్ రెట్టింపు చేయడానికి అందుబాటులోకి స్కై వాక్ బ్రిడ్జ్ని కూడా తీసుకురాబోతున్నారు. ఇది ఇంకో 6 నెలల్లో రాబోతుందని టాక్. ఇక్కడ డెవలప్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. వైజాగ్లో ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. సో ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని మనం కూడా ట్రై చేయాలి కదా. ఇక్కడైతే సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగున్నాయండి. మొత్తం అంతా ఎటువంటి భయం అవసరం లేదు. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. టైట్గా అయిందా? టైట్ వేస్తున్నాను. ఓకే. నేను రీచెక్ చేసుకోవాలి. చేయండి. లేట్ అయినా పర్లేదు. ఓకే ఓకే. టైట్ గా ఉంది కదా. ఉమ్. ఐరన్ రోప్ టచ్ చేయొద్దు. మీరు కంఫర్టబుల్ గా ఫీల్ అయితే హ్యాండ్స్ రిలీజ్ చేసి ఫ్రీగా వెళ్ళండి. లేదు కొంచెం భయం వేస్తుంది చేస్తుంది ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ పట్టుకోగలరా? ఇక్కడ పట్టుకోండి. ఆ ముందున బ్రేకింగ్ సిస్టమ్ ఉంటది, కొంచెం షేక్ అవుతుంది, దానివల్ల మీరేం భయపడరు. సరేనా? ఇప్పుడు ఏంటి? ట్రాక్ A2 క్లియర్. కాపీ కిందకి రండి. ఇది కూర్చోవడం అవుతుంది. కిందకి రండి, కూర్చోండి. అంతేనా? ఓకే. కంఫర్ట్ గా ఉందా సార్? ఓకే. వెళ్ళండి. ఇక్కడైతే వీళ్ళు సేఫ్టీ ప్రికాషన్స్ చాలా బాగా ఫాలో అవుతున్నారు. ట్రాక్ A1 క్లియర్. కాపీ సార్. పైకి ఇట్లా వెళ్ళాలా? అలా ఇప్పుడైతే స్కై రోప్ చేసుకొని వచ్చామండి. ఇటువైపు నుంచి కూడా మరలా వెళ్తాం. చూడండి ఎంత బాగుంది ఈ వ్యూ. వైజాగ్లోనే ఫస్ట్ టైం ఇలా కండక్ట్ చేశారు. చాలా చాలా హ్యాపీ ఫీలింగ్ అయితే ఉంది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇప్పుడైతే మేము ఫేస్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. కొండల మధ్యలో అలల సముద్రాల మధ్యలో ఇట్లా ఇది కండక్ట్ చేసి ఇంతలాగా రోప్ కండక్ట్ చేసి అంటే చాలా బాగుంది. రోప్ సైక్లింగ్ కూడా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇప్పుడైతే మేము మరలా వెళ్తున్నాం. వైజాగ్లో కైలాసగిరి వెళ్ళాలంటే రైల్వే స్టేషన్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేవారు మాత్రం ఈ 10K నెంబర్ బస్ ఎక్కి కైలాసగిరి రావచ్చు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 8 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్ నుంచి అయితే 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అసలు ఏంటి ఈ స్కై సైక్లింగ్ అని టూరిస్టులందరూ చాలా ఎగ్జైటింగ్గా వస్తున్నారు. ఓపెనింగ్ డే అవ్వడం వల్ల ఎంతమంది టూరిస్టులు వచ్చారు. ఎప్పుడూ టూరిస్టులతో ఈ ఏరియా కలకల్లాడుతూ ఉంటుంది. ఇక్కడ వ్యూ పాయింట్స్, గ్రీనరీ అండ్ పార్క్ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. ఇప్పుడైతే మనం ఫస్ట్ స్కై సైక్లింగ్ ట్రై చేసాం. మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి చాలా ధైర్యంగా పంపిస్తున్నారు. ఈ వ్యూ చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవు. దీన్ని మాటల్లో వర్ణించలేదు. ఇక్కడ కైలాసగిరి హిల్ పార్క్ అయితే మొత్తం 380 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ నైట్ వ్యూ అయితే అద్దిరిపోద్ది. ఫోటోషూట్కి అయితే ఈ ప్లేస్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.
సో ఇంకెందుకు ఆలస్యం, ఇంత మంచి ప్లేస్ని మనం కూడా ట్రై చేయాలి కదా. సో ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేయండి. సో హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? So far so good. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. అలాగే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కదా. మంచి కంటెంట్తో కొత్త వీడియోస్తో మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎలా అనిపించిందో అన్నది కామెంట్ చేయండి. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be, we're gonna be two hearts running wild. The moonlight, summer sky, it was the best we ever had. And we'll stay young forever. We'll never have regrets. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. We're gonna be, we're gonna be two hearts running wild. చూడండి, ఇక్కడైతే శివపార్వతుల విగ్రహం ఎంత బాగుందో.
కైలాసగిరి అంటేనే శివుడు పార్వతుల స్టాట్యూ కదా. ఈ శివపార్వతుల విగ్రహాల్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు, అంత అద్భుతంగా ఉంటాయి ఈ విగ్రహాలు. చుట్టూ గ్రీనరీ, ఎంతో ఎంజాయ్ చేస్తారు. చూడండి, టూరిస్టులతో ఈ ప్లేస్ ఎంత కలకల్లాడుతుందో. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా ఫొటోస్ దిగుతారు. అలాగే హాలిడేస్లో, ఈవినింగ్ టైం, వీకెండ్స్లో పిల్లలతో, ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో ఇలా వచ్చి రిలాక్స్ అవుతారు. వైజాగ్లో కైలాసగిరి అనేది ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. వైజాగ్ వచ్చి ఆర్కే బీచ్ని చూడకుండా ఎలా వెళ్ళరో, అలాగే ఈ కైలాసగిరిని చూడకుండా మాత్రం ఎవరు వెళ్ళరు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఈ ప్లేస్కి మరింత క్రేజ్ తీసుకురావడానికి ఆర్జే అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ని అయితే తీసుకొచ్చారు. ఎందుకో ఈ ప్లేస్కి ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. మేమైతే ఎవ్రీ 3 monthsకి పక్కా విజిట్ చేస్తాం. అంత బాగుంటుంది ఈ ప్లేస్. ఇక్కడ వచ్చిన టూరిస్టులందరూ ఫొటోస్ తీసుకోవడానికి ఇక్కడ లవ్ అనే సింబల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయి వెళ్తారు. ఈ హ్యాపీనెస్ని ఇంకొంచెం రెట్టింపు చేయడానికి ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ లాంటివి కొత్తగా తీసుకొచ్చారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అడ్వెంచర్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే ఫేస్ చేస్తాం. నచ్చిందా ఈ వీడియో? అయితే మరింత ఆలస్యం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాం.